వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. సూలూరుపేట రైతు సేవా సహకార సంఘంలో అవినీతి ఆరోపణలతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. చైర్మన్ కిషోర్, సీఈఓ భాష మధ్య బహిరంగంగా ఘర్షణ చోటు చేసుకుంది. తనపై వచ్చిన నోటీసులకు చైర్మన్ చేసిన అక్రమాలే కారణమని భాష ఆరోపించారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. నా ప్రాణానికి ఏదైనా జరిగితే చైర్మన్ బాధ్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకగా చైర్మన్ వర్గం కూడా సీఈఓపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరు వర్గాలు రోడెక్కి పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. సంఘం లోపల సమస్యలు బయటపడడంతో ప్రతిష్ట దెబ్బతింది. సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే ముందే అధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా వెళ్ళిపోయాడా నుంచి నువ్వు బాగుపడతావా చెప్పు. నేను 5 మంది ప్రెసిడెంట్ దగ్గర పనిచేశాను. నేను 5 మంది అధికారుల దగ్గర పనిచేశా. వాళ్ళు ఇలా లేరు. పోయినసారి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నాడు నాకు ఆఫీసుగా. అంతా బాగున్నావు. ఎట్ట గడిచిపోయింది తెలీదు. నువ్వు ఎందుకంటే టార్చర్ పెడతావు? నీకు తెలియకపోతే మాని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు చెప్పిన దొంగ లెక్కలు నేను రాయలేను. నువ్వు చెప్పిన దొంగ లెక్కలు రాయలేను. పెట్టుకో. నువ్వు తాగడానికి ఇది అడ్డా కాదు. నువ్వు సాయంత్రం మందు తాగడానికి ఇది అడ్డా కాదు. అందుకేనా నా మీద కక్ష? నీ గురించి నిజం చెప్తా తప్ప నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టినట్టు చెప్పడంలో దాన్ని అవాయిడ్ చేశాను నేను. నాకు ఆఫీస్లో అని చెప్పి అప్పటి నుంచి డిసెంబర్ నుంచి రావడం లేదు. మీరు చెప్పేవన్నీ నిజాలు, నేను చెప్పేది ఒక్కటే తప్పు. అందుకనే మీరు బలవంతులు, మీ ముందు మనం బతకలేమనేసి నేను ఆడ పోయింది రైలు పట్టాల మీద పడుకుందామని. అందుకనేసి నేను వెళ్ళిపోయింది. లోకాల్స్ నోటీసులు నా వల్లే నాకు నేను ఎంత నిజాయితీగా ఉంటానో, నేను ఎలా ఉంటానో వీళ్ళందరికీ తెలుసు. కానీ మీరు స్టాఫ్ అనే ఉద్దేశంతో చూడండి. బ్రదర్స్ అనే దగ్గర చూసాను ఇతను ఎలా ఉంది. కానీ సమస్యలు వాళ్ళ దగ్గర వద్దాను. కానీ రూల్స్ ప్రకారమే పనిచేస్తానని వాళ్ళని తెలుసు. అబ్బాయి కూడా నిజాయితీగా చెప్పాడు. ఫింగర్ పెట్టించుకోకుండా ఈ లేదు మీరు చెప్తే నేను చెప్తే ఇచ్చామని చెప్పాడా? నేను చెప్తే ఇచ్చాడా? మరి నేను చెప్తే ఇచ్చాడని బతుకుతున్నాడు ఇతను. మీ మనుషులు కూడా ఉన్నారండి. మీ మనుషులకి ఇస్తుంటేనే మీ మనుషులకి ఇస్తుంటే మొదలన్నా నా మనుషులు కూడా అని అన్నాడు. అది ఫింగర్లు అయితే పెట్టు. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ పెట్టరు అని నేను మొత్తుకుంటాను. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ అవసరం తీరిపోయింది. మరి ఎన్ని బస్తాలు అట్లనే 100 ఎన్ని ఉన్నాయి? చల్లండి. అయితే నిజమే వస్తుంది. దాన్ని ఆచరించాం. అది క్లియర్ అయిపోయింది. రోడ్ వచ్చేసి అయిపోయింది కదా. ఏముంది? నోటీస్ నాకు ఇస్తారు. డౌట్లు వచ్చినప్పుడు ఇస్తారు. రైతులకు ఇచ్చామా లేదా అని. అది క్లియర్ అయిపోయింది కదా. నువ్వేం చెప్పావు? మన్నంట 6 టన్నులు, ఇంక కొన్ని దగ్గర 1000 టన్నులు, 30 టన్నులు, 40 టన్నులు కూడా ఉన్నాయి. నువ్వే కదా చెప్పావు. ఆఫీసర్ వచ్చిన ఆఫీసర్ చెప్పాడు. అది రూల్స్ వ్యతిరేకంగా ఎవరు చేయలేదు. రాజా వీళ్ళంతా లాక్కొని వచ్చారు. నేను బతకలేను, చచ్చిపోవాల్సిందే అనుకునేసి ఇంకా మీరందరూ లోపల ఉన్నారు. మీకు తెలీదు. నేను వచ్చి బయటకు నేరుగా వెళ్ళిపోయా. వీళ్ళు నా రైతులు నన్ను ఒక విషయంలో కాదు అన్ని విషయాల్లో చిత్రహింసలు పెడుతున్నాడు. ఇక్కడ మీరు వెళ్ళిపోతారు సార్. మళ్ళీ సామాన్య రైతులను వదిలేసి వెళ్ళిపోతే మేము ఏం కావాలా? మీరందరూ మంచి వాళ్ళే. ఆయన ఉన్నారు మీకు సహాయంగా. మీరు రండి. ఎందుకులేండి ఇంకా ఉండడం కంటే ప్రాణాలు వదిలేయడమే మేలు. అతనికి అప్పుడైనా తెలుస్తుంది మనం ఎంత తప్పు చేశామో. ఎందుకు అతను చెప్పిన మాటలు వినకపోతే నాకు ఇది శిక్ష.
నేనేమీ చేయలే, మీడియా వాళ్ళని పిలిపి వాళ్ళకి మన మీరు చెప్పారు మురళీ రెడ్డి గారు వేనాటి రామచంద్రారెడ్డి గారు పిఏ ఆయనకి ఏమన్నారు రైతులు వీళ్ళందరూ ఏలు వీళ్ళందరూ రైతులే. పెట్టాలి. వీళ్ళందరూ రైతులే. ఉండండి, నేను చెప్పేది రైతులే కదా. రైతులే ఫింగర్ పెట్టి ఆథరైజ్డ్ గా ఆంధ్రప్రదేశ్ గా నువ్వు తీసుకోవాలా, తీసుకునే ఇవ్వు. వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు పెట్టడం లేదంటే మీకు ఇచ్చే ముందు అన్నారు. ఎందుకు పెట్టను, ఎందుకు ఇవ్వటాను? ఇవ్వండి అది మీరు భలేవారే, నాకేం వేరే నేను బస్తాలు ఇవ్వటాను కానీ ఏమయ్యా ఆ రోజు ఎట్టించారా? నేను ఒత్తుకుంటాను. ముందు బస్తాలు ఇవ్వటాను అక్కడ ఉండండి, మీరు మాట్లాడకూడదు, బయటికి పోయాకండి. బస్తాలు ఇవ్వటాను కానీ మీరు భయపడబాకండి, ముందు చెప్తున్నాను. సార్ ఆ రోజు అయితే ఫింగర్ పెట్టలేదు, మళ్ళీ వస్తాను చెప్పారు, మాకు రాలేదు. ఎవరు మీ రైతు అటు ఎందుకు ఇచ్చారు మీరు? అన్న మొరలను తీసుకుంటారు. ఎవరు? మీరు అన్నారండి, మొదలైన అది కాదు, మీరు అటు చెప్పదు. బయోమెట్రిక్ మ్యాండేటరీ, మీరు ఏరు మొత్తం తీసుకొని ఇవ్వాలి. బస్తాలు ఏమన్నది మేమే. మీరు బిల్లులు వేసేటప్పుడు బయోమెట్రిక్ పని చేయనప్పుడు ఆపండి కొంచెం. జెంటిల్ గా ఎస్కేప్ అవడానికి ఆడ పూసారు, ఎరేజర్ పూసారు, బలవంతం పెట్టారు. నేను చెప్తానే ఉన్నాను, స్టాక్ రాలేదు, ఫిజికల్ గా వచ్చింది, మిషన్ లో రాలేదు అంటే ఇవ్వమని చెప్పారు. పెండింగ్ ఉంది అని చెప్తున్నాను. పెండింగ్ కాదు, మీరు 7 టన్నులు క్లోజ్ చేసినాం, ఏం లేదన్నారు మీరు. అయినా కూడా మీరు దర్వాసకు మీకు నేను సోకాస్ నోటీస్ ఇచ్చిన దాని గురించి అడిగితే నాకు ఏవో గారు చెప్పిన సమాధానం ఏంటంటే, మీకు తెలియదు, ధనంజయ రెడ్డి గారు ఏం చెప్పారంటే నల్లబొల్లకి దించాల్సిన సొసైటీ లోడ్ మీకు వచ్చింది, దాన్ని ఎంట్రీ చేయలేదు. అది మీ సిఇఓకి తెలుసో, మీ బాస్కర్ తెలుసో, మీ పనిచేసే అతనికి తెలుసు, లేదా మీ పనిచేసే అతనికి తెలుసు. అది రిజిస్టర్ లో ఎంటర్ చేయాలా? నువ్వు రిజిస్టర్ లో ఎంటర్ చేయాలా? కంప్యూటర్ లో పెట్టుకున్నావు. టెక్నికల్ గా దాని మీద ఇచ్చింది నీకు, దాని మీద షోకాస్ నోటీస్ ఇచ్చింది నీకు. ఆడ దిగాల్సింది, ఈడ దిగాల్సింది 6 టన్నులు కాదండి. 6 టన్నులు కాదు, 18 టన్నులు. మరి 6 టన్నులు కదా ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా వచ్చింది కదా, 18 టన్నులు బుక్ లో ఎంటర్ చేయలేదని వచ్చింది కదా. మెయిన్ షోకాస్ నోటీస్ వచ్చింది 6 టన్నులు, ఇక్కడ మిషన్ లో చూపిస్తుంది. అవును, మీరు ఎందుకు ఇచ్చారు? మీరు చెప్తే నేను ఇచ్చింది. బయోమెట్రిక్ లేకుండా ఇవ్వని చెప్పాలా? వీళ్ళు చెప్పిన కెమెరా ఉందని మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏమని ఎన్నిసార్లు చెప్పారు? అబ్బాయి చెప్తున్నాడు కదా, మీ మనిషే కదా. నేను చెప్పానా బయోమెట్రిక్ లేకుండా ఇవ్వనా? మొరలను ఆ రోజు కూర్చొని బలవంతం చేసి మీరు కూడా మీ ఊరు వాళ్ళు ఇచ్చి ఇద్దరు వచ్చినారు, వాళ్ళకి ఇచ్చి పంపించారు. వాళ్ళని చూసి నేను మొత్తం ఉంటానే ఉన్నా వీళ్ళందరితో. పక్క రోజు అది వస్తుంది మిషన్ లోకి నోటీస్ వచ్చింది, దానికి ఆన్సర్ ఇచ్చాము, రైతులు యాక్సెప్ట్ చేశారు కదా. మనం రైతులకు ఇచ్చాము, యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది. మీరు చేసేవన్నీ ప్రతి ఒక్కటి రిస్క్ అవుతా ఉంది. మేము చెప్తామంటే మీరు వినడం లేదు. ఓకే, ఇబ్బంది లేదు, సరే ఓకే. మీరు ఎందుకు వినడం లేదు మాకు అర్థం కావట్లేదు. ఇబ్బంది లేదు, నేను లెటర్ తీసుకుంటా, నా ప్రాబ్లం అయిపోయిన తర్వాత నేను తీసుకుంటాను. నేను ఎన్ని లెటర్లు ఇవ్వచ్చు అంట, డిఆర్ చెప్పాడు. ఇవ్వండి, వచ్చినప్పుడు తీసుకోవాలి కదా, తీసుకో. ఒక లెటర్ ఇచ్చారు నాకు, నేను దానికి సమాధానం ఇవ్వండి. ఇప్పుడు ఎన్ని లెటర్లు ఇచ్చినా తీసుకోవచ్చా, తీసుకోకుండా? తీసుకుంటాననే చెప్తున్నాను. తీసుకోండి, మీరు వారం ఉంది కదా, టైం ఇవ్వండి. వారంలో అన్ని పనులు చేయగలరండి మనిషి? లేకపోతే 10 రోజులు ఈరోజు ఉదయమే రాత్రికి అన్నం కూడా ఇప్పుడే తినేస్తారా? 10 రోజులు ఇవ్వండి. ఆ పని కానివ్వండి, పుస్తకాలు రెడీ చేసుకోవాలి. ఒక పక్క రైతులు వచ్చి ఒడ్లు కొట్టమంటున్నారు, కూర్చొని ఉన్నారు. ఆ పక్క వాళ్ళు చేస్తే నా పక్క రాసుకుంటున్నాను. నేనేం చేస్తాను అర్థంగా, మానసికంగా మీ వల్ల నేను చచ్చిపోతానండి. రైతు కింద పడతారు, నేను టార్చర్ చేస్తున్నారు. నేను టార్చర్ చేస్తాను. అసలు ప్రాబ్లం ఏం చెప్పండి? విజయ్ కుమార్ కేసు ఆగిపోయింది. అది అడిగిన దానికి నా మీద ఇంత దౌర్జన్యం చేస్తారా మీరు? ఎట్లా వచ్చారు?